అన్నా ఈ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అంటే ఏందన్నా? చూస్తే భయమైతాంది. నేర్చుకోవడం ఈజీనేనంటావా? అనే డౌట్ ఎవరికైనా ఉంటే, మీకట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే, ఇదిగో న్యూ సీరీస్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ ట్యుటోరియల్‌ని స్టార్ట్ జేస్తున్నా. మంచిగా ప్రతి ఒక్కరు ఇనుండ్రి. చాలా చాలా ఈజీ రా భయ్ ఇది. ఎక్స్‌ప్రెస్ జేఎస్‌లో మనం వెబ్ అప్లికేషన్స్‌ని ఈజీగా డెవలప్ జేయొచ్చు. అరే! సార్ మీరేదో ఎక్స్‌ప్రెస్ జేఎస్ అంటుర్రు. కానీ నాకో చిన్న డౌటొచ్చే. ఏందిరా చైనా డౌటు? చైనా మీన్స్ చిన్న ఓకే. ఏందిరా చైనా డౌట్ అంటే, అరే సారు ఎక్స్‌ప్రెస్ జేఎస్‌లో వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ జేసేత్తాం అంటున్నారు. చేసేద్దాంలే గానీ, అసలు ఇది ఏంది? ఏంది కథ? యాడుంటదిది? ఎందుకు నేర్చుకోవాలి? అటు ఇటు కాకుండా మధ్యలో ఇదే ఫస్ట్ టైమ్ వింటున్నాం ఎక్స్‌ప్రెస్ జేఎస్ అంటే. అంటే ఒక ఆన్సర్ ఇస్తా. మెర్న్ స్టాక్ నేర్చుకుంటే మీరు వినుంటారు కదా! జావా ఫుల్ స్టాక్ అని, పైథాన్ ఫుల్ స్టాక్ అని, మెర్న్ స్టాక్ అని, మీన్ స్టాక్ అని కదా! దాంట్లో ఎంఈఆర్ఎన్ ఈ ఫర్ ఎక్స్‌ప్రెస్ రైట్? సో, మెర్న్ స్టాక్ గాని మీరు నేర్చుకుంటే, ఆ మెర్న్ స్టాక్‌లో ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్‌వర్క్ వల్ల యూజ్ ఏంట్రా అంటే, నోడ్ జేఎస్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్‌ని, మొబైల్ అప్లికేషన్స్‌ని, రెస్ట్‌ఫుల్ ఏపీఐస్‌ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. అందుకే చూసారా ఇక్కడ ఈజీ అనే ఒక ఇమేజ్ గూడా పెట్టా. యెస్. అదర్ ఫ్రేమ్‌వర్క్స్‌తో కంపేర్ చేస్తే ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకోవడం చాలా ఈజీగా అనిపిస్తది. ఈవెన్ నోడ్ జేఎస్‌లో కూడా మనం యాప్స్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్స్ సారీ వెబ్ అప్లికేషన్స్ చేయొచ్చు. అండర్‌స్టాండ్? కాకపోతే దానికంటే ఈజీగా డెవలప్ చేయడం కోసం ఈ నోడ్ జేఎస్‌ని యూజ్ చేసి డెవలప్ చేసిన ఇంకో న్యూ ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఎక్స్‌ప్రెస్ జేఎస్ అంటే. అంతే. అంటే ఈ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది రాసింది జేఎస్‌లోనేనా? మరి అందుకే కదా! జేఎస్ అని అంటుంటారు. లేదా ఎక్స్‌ప్రెస్ అంటారు. లేదా ఎక్స్‌ప్రెస్ జేఎస్ అంటారు. ఇది టోటల్‌గా జేఎస్‌లో రాసిన లైబ్రరీ. జావా స్క్రిప్ట్‌లో రాసిన లైబ్రరీ. ఆన్ టాప్ ఆఫ్ నోడ్ జేఎస్ ఇది కూడా గుర్తుపెట్టుకో. సో, ఎక్స్‌ప్రెస్ జేఎస్ యూజ్ చేసి ఏం చేయొచ్చు? చెప్పాను గదా! ఇప్పుడే చెప్పాను. ఏమని? వెబ్‌సైట్స్ డెవలప్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ కూడా డెవలప్ చేయొచ్చు అని చెప్పా. సో, ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకుంటే ఇవన్నీ డెవలప్ చేయొచ్చా? యెస్. దట్ టూ మీరు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని వినుంటారు. విన్నారా లేదా ఎప్పుడైనా? సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని యెస్. ఈజీగా డెవలప్ చేయొచ్చు. మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకునేటప్పుడు మీరు వినుంటారు. రియాక్ట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌కి చాలా బాగా యూజ్ అయిద్ది అని చెప్తాడు కదా! యెస్. ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు. ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్ గనక మనం నేర్చుకుంటే. ఈ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ని గనక నేర్చుకుంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఈ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్‌వర్క్‌ని గనక మనం నేర్చుకుంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. మల్టీ పేజ్ అప్లికేషన్స్‌ని కూడా డెవలప్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో వెబ్ అప్లికేషన్ విచ్ కంటైన్స్ నంబర్ ఆఫ్ పేజెస్. సింగిల్ పేజ్‌లో మొత్తం అప్లికేషన్ డెవలప్ చేసేయడాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటారు. మల్టిపుల్ పేజెస్ రాయడాన్ని మల్టీ పేజ్ అప్లికేషన్స్ అంటారు. అవి కాకుండా హైబ్రిడ్ అప్లికేషన్స్‌ని కూడా డెవలప్ చేయొచ్చు. మీరు గనక ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకుంటే ఆర్ ఎక్స్‌ప్రెస్ నేర్చుకుంటే. మీకు డౌట్ రావచ్చు. సార్ హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఏమీ లేదు. హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ నేటివ్ అండ్ వెబ్. Combination of native and web applications is called as a hybrid web application. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు మీరు ఓన్లీ మొబైల్ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారనుకుందాం. ఓన్లీ మొబైల్ యాప్. అది మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటారు. మీ మొబైల్‌లో యూజ్ అయితది. దట్స్ ఇట్. పర్సనలైజ్డ్. ఈ మొబైల్ యాప్ ఎక్కడికి కనెక్ట్ అవ్వదు. ఏ వెబ్‌సైట్‌కి కనెక్ట్ అవ్వడం, క్లౌడ్‌కి కనెక్ట్ అవ్వడం, క్లౌడ్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడం అలాంటివి ఏం చేయదు అనుకుందాం. అది నేటివ్ మొబైల్ అప్లికేషన్. దట్స్ ఇట్. అట్లా కాకుండా నువ్వు ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసావు. అది నీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసావు. ఆ డేటాని నీ మొబైల్‌లోనే కాకుండా సింక్ చేస్తుంది సర్వర్‌లో కూడా అనుకుందాం. సర్వర్‌లో మరి సింక్ చేయాలంటే, సర్వర్‌లో స్టోర్ అవ్వాలంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ కూడా రాయాలి కదా! అంటే వెబ్‌సైట్ కూడా డెవలప్ చేయాలి కదా! దీన్ని బట్టి నీకో చిన్న విషయం అర్థమై ఉండాలిక్కడ. హైబ్రిడ్ అంటే మొబైల్ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యాప్ గురించి
ఐడియా ఇస్తుందన్నమాట. ఒక మొబైల్ యాప్ డెవలప్ చేసాం అనుకుందాం. మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసావు. సో, మొబైల్ యాప్ ఈజ్ ఇన్‌స్టాల్డ్ ఇన్ యువర్ మొబైల్. అలాగే ఒక సర్వర్ లేదా క్లౌడ్ ఉందనుకుందాం. సర్వర్ ఆర్ క్లౌడ్ ఉందనుకుందాం. సర్వర్ ఆర్ క్లౌడ్ ఉందనుకుందాం. దాంట్లో నీ వెబ్ అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేసావో అది ఇక్కడ పెట్టేసావు అనుకుందాం. ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఎక్కడుంది? సర్వర్‌లో ఉంది. ఆర్ క్లౌడ్‌లో ఉంది. ఇది వెబ్ అప్లికేషన్ అనుకో ఒక్కసారి. ఓకే. సో, వెబ్ అప్లికేషన్ ఎక్కడుందిరా అంటే ఎక్కడో క్లౌడ్‌లో ఉంది. లేదా సర్వర్‌లో ఉంది. ఓకే. ఈ మొబైల్ యాప్ ఎక్కడుంది? నీ మొబైల్ ఫోన్‌లో ఉంది. ఇది మొబైల్ అనుకుందాం. ఇట్స్ యువర్ మొబైల్. ఓకే. కొంచెం క్లియర్‌గా అర్థం అవ్వాలంటే ఈ మాత్రం మరి తప్పదు. ఓకే. యాహ్! డన్. ఈ మొబైల్ యాప్ ఉంది కదా! ఇది యాప్ అనుకుందాం. మొబైల్ యాప్. ఓకే. యాప్. మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ నుంచి ఇక్కడి నుంచి ఇదిగో వెబ్ అప్లికేషన్‌కి ఈ మొబైల్ యాప్ కనెక్ట్ అవుతుంది. సర్వర్‌లో ఎక్కడో ఉన్నదానికి. ఈ మొబైల్ యాప్ సమ్ డేటా నీకు లోకల్‌గా స్టోర్ చేస్తుంది అనుకుందాం. అండ్ ఈ మొబైల్ యాప్‌లో స్టోర్ అయిన డేటా సర్వర్‌లో కూడా ఉందనుకుందాం. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీ మొబైల్ ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్ గానీ, అమెజాన్ మొబైల్ యాప్ గానీ ఇన్‌స్టాల్ చేశారా? ఏదైనా సరే. ఈ కామర్స్ వెబ్‌సైట్ ఏదైనా ఇన్‌స్టాల్ చేశారా? వెబ్ అప్లికేషన్. దాంట్లో నువ్వు ప్రొడక్ట్స్ అన్నీ చూస్తా ఉంటావు కదా! నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూస్తావు కదా! ఆ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేబీ నువ్వు చెప్పే ఆన్సర్ సార్ క్లౌడ్ నుంచి వస్తున్నాయి సార్ అంటావు. లేదా మన ఏంటది సర్వర్ నుంచి వస్తున్నాయి సార్ అంటావు. ఎక్కడో సర్వర్‌లో మొత్తం డేటా స్టోర్ అయి ఉంటుంది సార్. ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం అది ఎక్కడి నుంచి ఎలా వచ్చేస్తుందో సర్వర్ నుంచి డైరెక్ట్‌గా? యాక్చువల్లీ దిస్ మొబైల్ యాప్ ఇంటరాక్ట్స్ విత్ ద వెబ్ అప్లికేషన్. ఇదేంటి వెబ్ అప్లికేషన్ స్పెల్లింగ్ రాంగ్ రాసానే. సారీ. ఓకే. సారీ. ఓకే. సో, మొబైల్ యాప్ అనేది ఇక్కడ సర్వర్‌లో ఉన్న డేటాబేస్‌ని యాక్సెస్ చేయడానికి సర్వర్‌లో డేటాబేస్ ఉందనుకుందాం. ఇది డేటాబేస్ అనుకుందాం. డీబీ. అంటే డేటా ఉండే ప్లేస్. టోటల్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉండే ప్లేస్ అనుకో. అది ఈ కామర్స్ యాప్ అయితే నీ మొబైల్ ఇన్‌స్టాల్ చేసింది. ఈ కామర్స్‌కి సంబంధించిన టోటల్ ప్రొడక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సర్వర్ నుంచి, క్లౌడ్ నుంచి అంటావు. సర్వర్‌లో, క్లౌడ్‌లో ఎక్కడుంటాయి? డేటాబేస్‌లో ఉంటాయి. ఈ డేటాబేస్‌లో ఉన్న డేటాని ఈ మొబైల్ యాప్‌కి ఇచ్చేదెవరు? ఈ వెబ్ అప్లికేషన్. సో, క్లయింట్ నుంచి నువ్వు కావాలంటే నీ మొబైల్‌లో ఉన్న నీ యాప్ నుంచి నువ్వు ఇంటరాక్ట్ అయ్యేది నీకు తెలియకుండానే క్లౌడ్‌కి లేదా సర్వర్‌కి, ఆ సర్వర్‌లో క్లౌడ్‌లో ఉన్న వెబ్ అప్లికేషన్‌కి, ఆ వెబ్ అప్లికేషన్‌లో ఉన్న సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఏమో నువ్విచ్చిన రిక్వెస్ట్‌ని తీసుకొని ఇది డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యి, ఆ డేటాబేస్ నుంచి నీకు డేటానిస్తుంది. అంటే నువ్వు అడిగేది రిక్వెస్ట్ నీకు తెలియకుండానే మొబైల్ యాప్ నుంచి ఒక రిక్వెస్ట్ అడుగుతావు. అర్థమైందా? ఆ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్ అనేది వెబ్ అప్లికేషన్‌లో ఉన్న సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ నీకిస్తాయి. ఇక్కడ ఓన్లీ వెబ్ అప్లికేషనే డెవలప్ చేస్తున్నావా? అప్పుడు హైబ్రిడ్ అనను. ఇక్కడ నేను ఎక్స్‌ప్రెస్ గనక నేర్చుకుంటే మొబైల్ యాప్‌ని డెవలప్ చేయగలుగుతా. కావాలంటే వెబ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయగలుగుతాం. కాబట్టి హైబ్రిడ్ అప్లికేషన్స్ అని కూడా అంటాం వీటిని. ఈ కాంబినేషన్ ఆఫ్ మొబైల్ యాప్ ప్లస్ వెబ్ అప్లికేషన్ ఈస్ ఎ హైబ్రిడ్ అప్లికేషన్ డెఫినైట్‌లీ. రైట్? దీన్ని ఇప్పుడు ఏదైతే రిక్వెస్ట్ అడిగిందో మొబైల్ యాప్, దానికి రెస్పాన్స్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ సర్వర్ నుంచి, సర్వర్‌లో ఉన్న వెబ్ అప్లికేషన్ నుంచి, వెబ్ అప్లికేషన్‌లో ఉన్న నిజం చెప్తే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ నుంచి. ఇదొక సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఇక్కడేదో ఉందనుకుందాం. నువ్విచ్చిన రిక్వెస్ట్‌ని అది తీసుకుందనుకుందాం. సర్వర్ సైడ్. ప్రోగ్రామ్.
ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ అనుకుందాం. ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ కెన్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ అండ్ ఇట్ గివ్స్ ద రెస్పాన్స్ టు ద మొబైల్ యాప్. మొబైల్ యాప్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు వీటిని నేను హైబ్రిడ్ అప్లికేషన్ అంట. కాంబినేషన్ ఆఫ్ మొబైల్ యాప్ ప్లస్ అప్లికేషన్స్ ఆర్ నేటివ్ యాప్. ఇప్పుడు నేటివ్ యాప్ అనొచ్చా దీన్ని? ఎందుకని? మొబైల్ ఫోన్లో మాత్రమే రన్ అయ్యేది. దీన్ని తీసుకెళ్ళి నీ సిస్టంలో రన్ చేస్తానంటే రన్ అవ్వదుగా, అందుకని. ఇప్పుడు చూడు, హైబ్రిడ్ వెబ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు ఎక్స్ప్రెస్ నేర్చుకుంటే. ఇదండి ఎక్స్ప్రెస్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, ఏం పర్లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీకు అర్థమైందా లేదా ఎస్ ఆర్ నో పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి. ఐ రిప్లై టు ద కామెంట్స్. ఓకే, అండ్ ఈవెన్ if you want to directly send some kind of doubts to me, I'm giving my phone number. నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా 9912280626. మొబైల్కి నువ్వు వాట్సాప్ కూడా చేయొచ్చు, ఏం పర్లేదు. రైట్, సో at free of cost Express.js అనే ఈ ట్యూటోరియల్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. My name is Madhu. I have 19 plus years of experience in this field. Thank you guys. See you in the next topic. Bye.